బుధవారం బోధన ఇది కరీంనగర్ జిల్లాలోని అన్ని హై స్కూళ్ళలో గత వారం నుంచి జరుగుతున్న ఒక కార్యక్రమం. బోధన అంటే స్కూల్లో జరిగేది సాధారణంగా బోధనే, కానీ బుధవారం ప్రత్యేకంగా ఏం బోధిస్తారనేదే ఈ స్టోరీ కాన్సెప్ట్. ప్రతిరోజు బోధించేదానికి విభిన్నంగా ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్ను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడం, వాళ్ళు సులభంగా మాట్లాడడం, తర్వాత కఠినతరమైన పదాలని కానీ వాక్యాలని కానీ నేర్చుకోవడం ఈ కాన్సెప్ట్ ఉద్దేశంగా ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నారు. తర్వాత మిగతా సబ్జెక్టుని కూడా దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. ప్రజెంట్ మనతో పాటు ఈ మండల విద్యాధికారి, కొత్తపల్లి మండల విద్యాధికారి ఆనంద్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. ఆయన ఈ పాఠశాల హెడ్ మాస్టర్ కూడా పనిచేస్తున్నారు. ఆయన మనతో పాటు నిజానికి బుధవారం బోధన సరే ఈ మీ స్కూల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం లాస్ట్ వీక్ ఈ వీక్ ఎట్లా కొనసాగుతుంది, ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే గౌరవ కలెక్టర్ గారు జిల్లా లోపల లాస్ట్ బుధవారం నాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎలగంద లోపల బుధవారం బోధన అనేది లాంచింగ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో పిల్లలకు పొంటిక్స్ కానీ, లౌడ్ రీడింగ్ కానీ, సిమిలర్ వర్డ్స్ కానీ, వర్డ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కానీ, సో ఒక మంచి క్వాలిటీ ఇంగ్లీష్లో తీసుకురావడం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందనే ఉద్దేశంతో ఈ బుధవారం బోధన అనే కార్యక్రమాన్ని సో లాస్ట్ బుధవారం నాడు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ వారం వరకు కూడా ఈ 1 వీక్ కూడా మా పిల్లల లోపల ఇంకా వాళ్ళకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఎప్పుడైతే గౌరవ కలెక్టర్ గారు వచ్చేసి ఈ బుధవారం కాన్సెప్ట్ను వీళ్ళ పిల్లలతో దాదాపుగా మోర్ దెన్ 1.5 hours పిల్లలతో షేర్ చేసుకోవడం వల్ల సో పిల్లలు చదవని పిల్లలు కూడా రెగ్యులర్గా చదివే ప్రయత్నం చేస్తున్నారు. ఏ తరగతులకు బోధిస్తారు, ఏమి కరికులం ఏంటిది ఈ ఒక్కరోజు? అంటే ప్రస్తుతానికి ఏంటంటే రెగ్యులర్ టీచింగ్తో కాకుండా సో ప్రత్యేకంగా బుధవారం నాడు ఒక 45 minutes ఆర్ 1 hour సో ప్రతి 6th to 10th క్లాస్ అన్ని క్లాసులో మొదటగా ఇంగ్లీష్ అంటే మినిమం పిల్లలకు లవ్ రీడింగ్ అనేది రావాలి. అంటే ఒక 2 minutes ఒక పారాగ్రాఫ్ చదవడం, లేకపోతే కొన్ని ఫోనిక్స్, కొన్ని సిమిలర్ పదాలు అవి నేర్చుకోవడానికి ఈ 45 minutes ఆర్ 1 hour. సో దీనిలో భాగంగా ఇంకా 1 page రైటింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది గౌరవ కలెక్టర్ గారి సూచన మేరకు 1 page రైటింగ్ కూడా మేము చేస్తున్నాం. సో 6th to 10th క్లాస్ వరకు అన్ని క్లాసులలో మొదటగా ఇంగ్లీష్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో సబ్జెక్టు మార్చే అవకాశం. ఎంఈఓ గారితో పాటు మనకు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ డాక్టర్ మనోహర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చాలా సంవత్సరాలుగా విద్యార్థులకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తూ వాళ్ళకు స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నారు. సార్ మీ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ బుధవారం కాన్సెప్ట్ పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? Actually, it is very useful program, sir. Actually, because of madam's launching, this is Budhavaram Bodhana. It is quite different from traditional way of teaching, sir. Actually, with this, what happens, students will concentrate what the different way of teaching. And particularly, madam, as per madam instructions, based on the sound, the students will learn the spelling and they pronounce the word correctly. And even dictation based on the listening point of view, they write the word clearly on the board and they will be able to even read the lesson properly with a correct pronunciation and with intonation and pauses they follow, and based on that they will be able to produce even the essays, or even they will be able to even face the even competitive exams like essay writing, or even they will be able to even speak in a proper way publicly, and they will get rid of the fear, because involving all the students actively is very important. So before that actually students are mostly passive, but because of this program all the students are involved actively, and the teacher has become aware of concentrating on the sound system. And because of loud reading, when they read and when they are able to read properly, when they are able to write properly, they will be able to learn the language effectively. లాస్ట్ వీక్ కలెక్టర్ మేడం ఇక్కడే ప్రారంభించారు కాబట్టి వీళ్ళకు కొంత ఈ కార్యక్రమం మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది. నిజానికి లాస్ట్ వీక్ ఈ వీక్ విన్న తర్వాత వీళ్ళలో కొత్తగా ఏం విషయాలు నేర్చుకున్నారని తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది స్టూడెంట్ మనం మాట్లాడిద్దాం. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ మా నాన్న ఒక ఫార్మర్ సార్, మా అమ్మ హౌస్ వైఫ్. ఓకే, ఎట్లా ఉంది ఇంగ్లీష్ అంటే? ఇంగ్లీష్ మీడియం తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా, మధ్యలో ఇంగ్లీష్ మీడియంలో చేరినాను? ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియమే సార్. ఎట్లా ఉంది ఇక్కడ టీచింగు? బాగా చెప్తారు సార్ ఇంగ్లీష్ మేడం. మీకు మండే నుంచి సాటర్డే వరకు గతంలో రోజు ఇంగ్లీష్ పీరియడ్ జరిగేది కదా, ఇప్పుడు ఈ బుధవారం కోసం పెట్టిన ప్రత్యేకమైన క్లాస్ తోటి మీరు ఏం నేర్చుకున్నారు కొత్తగా? సార్ వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, లౌడ్ రీడింగ్ నేర్చుకోవడం సార్, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్ సార్, కొత్తగా ఫోనిక్స్ అని కూడా నేర్పిస్తున్నారు కలెక్టర్ మేడం వచ్చిన దగ్గర నుంచి బుధవారం రోజున. ఏంది లాస్ట్ వీక్ ఈ వీక్ నేర్చుకున్న తర్వాత మీలో కొత్తగా ఏం ధైర్యం వచ్చింది? సార్ మేము ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా మాట్లాడతామన్న ధైర్యం వచ్చింది సార్. మీకు ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లలతోటి నీతో పోటీ పెడతాను, వాళ్ళతో మాట్లాడగలుగుతావా ఈజీగా?
ఎస్ సార్, కన్ఫర్మ్ సార్. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉంది సార్. ఓకే. అబ్బాయి అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. ఎట్లా ఉందమ్మా ఈ బుధవారం బోధన? బుధవారం రోజు ఇంగ్లీష్ రౌడీని నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో మనకు అర్థం కానిది, ఆ పదం పలకరానిది, ఆ ఫోనిక్స్, ప్రొనౌన్సియేషన్స్ ఏంటిదని తెలుసుకుంటాం. బుధవారం రోజు 45 minutes లేదా 1 hour మనకి ఓన్లీ రౌడ్ రీడింగ్ చేపిస్తాం. అంటే మిగతా అంతకుముందు జరగపోయేదా ఇట్లాంటి కార్యక్రమాలు? 1 month అవుతుంది. 1 month ప్రతి బుధవారం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏం కొత్తగా నేర్చుకున్నారు ఈ బుధవారం? మీకు ఏం కాన్ఫిడెన్స్ వచ్చింది కొత్తగా? ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ పట్ల. ఇంగ్లీష్ ఎక్కడ చూపెట్టినా మేము చదువుతాం. అది మాకు తెలిసినదైనా తెలియకపోయిందైనా. టెక్స్ట్ బుక్స్ అని కాకుండా ఏదైనా పోస్టర్స్ ఏది ఇచ్చినా మేము ఇంగ్లీష్ చదువుతాం. ఇంగ్లీష్ ఈజీ పదాలు అర్థం చేసుకుంటాం. ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం కొంతవరకు. గతంలో సబ్జెక్ట్ అంటే భయం ఉందా నీకేమన్నా? నో, భయం ఏం లేదు. భయం ఏం లేదు. ఇప్పుడు ఈ బుధవారం ఎక్స్ట్రా క్లాస్ పెట్టడం వల్ల ఓన్లీ 45 minutes కేవలం వర్డ్స్ వీటి మీదనే తీసుకుంటున్నారు కదా, అది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా బాగుంది. ఇంగ్లీష్ మాట్లాడడానికి మాకు అప్పట్లో రాకపోవు. ఈ బుధవారం బోధన పెట్టిన అప్పటి నుంచి మేము చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ చదువుతున్నాం. ఇప్పటిదాకా మనం 10th class విద్యార్థులను వాళ్ళ అనుభవాలు కావచ్చు, వాళ్ళు నేర్చుకుంటున్న విధానం కావచ్చు చూసాం. ఇప్పుడు 9th class క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇదే విధానం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నారు, ఏం పేరు? శిరీష. శిరీష, నువ్వు మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మమ్మీ పనికి వెళ్తుంది, మా డాడీ సెంటరింగ్ వర్క్ చేస్తాడు. చాలా పూర్ ఫ్యామిలీ. మీ అమ్మ నాన్న ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా? లేదు. నువ్వు? ఐ కెన్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే, నేర్చుకుంటున్నావు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు కదా. ఇప్పుడు ఈ బుధవారం బోధన రోజు కొత్తగా ఏం చెప్తున్నారు? మీరు రోజు చెప్పేదానికంటే ఈరోజు ఏం చెప్తున్నారు కొత్తగా? డైలీ మమ్మల్ని లాస్ట్ వీక్ వెనస్డే వరకు లాస్ట్ పీరియడ్లో అందరం గ్రౌండ్లో కూర్చొని అందరం లౌడ్ రీడింగ్ చేసి మేడంకి వీడియో పెట్టాము, కలెక్టర్ మేడంకి. ఈ బుధవారం రోజు మేడం వర్డ్స్ చెప్తే మేము రాసాము, మళ్ళీ రీడింగ్ చేపిస్తున్నారు. మీకు ఏం డౌట్స్ ఉంటాయి మామూలుగా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు? ఎక్కువగా ఎక్కడ భయపడతా ఉంటారు ఇంగ్లీష్ విషయంలో? ప్రొనౌన్సియేషన్ అంటే మేము తప్పు మాట్లాడుతున్నామా, కరెక్ట్ మాట్లాడుతున్నామా ఒక డౌట్ ఉంటుందా మీకు లోపల? అట్లాంటి డౌట్స్ ఇక్కడ బుధవారం క్లియర్ చేస్తున్నారు. ఏ పదాల దగ్గర మీకు ఇట్లా డౌట్స్ ఏమైనా ఉదాహరణ చెప్పగలుగుతావు? సైకాలజీలో ఫస్ట్ ఏముంటుంది? స్పెల్లింగ్లో పి ఉంటుంది. మరి పి ఎక్కడికి పోయింది? సైకాలజీ సైలెంట్ వర్డ్, పి సైలెంట్ వర్డ్. ఓకే, ఇట్లాంటివన్నీ ఈ డౌట్స్ క్లియర్ చేస్తారా బుధవారం? చేస్తున్నారు. మాకు రీడింగ్ కూడా లౌడ్గా చేయడం ఇంప్రూవ్ అవుతుంది. దీని ద్వారా అంటే ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలో తెలుస్తుంది. చదివేటప్పుడు తప్పు చదివితే చెప్పేస్తున్నారా వెంటనే? చెప్తున్నారు. స్నిగ్ధ, ఇంకొక అమ్మాయి స్నిగ్ధ ఉంది. మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందమ్మా? డాడీ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. వాళ్ళకి వచ్చా ఇంగ్లీష్ బాగా? రాదు. ఇంటి దగ్గర ఎట్లా మన డౌట్స్ ఎట్లా క్లియర్ చేసుకుంటున్నాం? ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా యాప్ ద్వారా కానీ మ్యాక్సిమం మాకు ఇక్కడ టీచర్సే క్లియర్ చేస్తారు డౌట్స్. రోజువారీ ఇంగ్లీష్ బోధనకి బుధవారం బోధనకి ఏం తేడా, ఏం నేర్చుకుంటున్నారు కొత్తగా? అంటే ఏదైనా ప్రొనౌన్సియేషన్ రాకపోయినా, ఏదైనా ఇబ్బందిగా మాకు పలకడం ఇబ్బందిగా ఉన్నా ఏదైనా కానీ క్లారిటీగా చెప్తారు. ఓకే, ఇప్పుడు ఈరోజు బుధవారం కదా, ఈరోజు ఏం చెప్పారు మేడం? ఏ వర్డ్స్ అనేది ఎలా రాయాలి, వాటిని ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలనేది చెప్పారు. స్పెల్లింగ్స్ కానీ తర్వాత చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ కానీ ఇప్పుడు కరెక్ట్గా చేయగలుగుతున్నావా? చేయగలుగుతున్నాను. చదువు ఒక 2 lines. The headmaster entered the class with a single slightly flushed face and a hot, ominous look in his eyes. Swaminathan wished that he had been anywhere but there at that moment. ఇప్పుడు 2 lines చదివినా కదా, ఏమర్థమైంది నీకు? అది దాంట్లో ఏముంది? The headmaster క్లాస్కి ఎంటర్ అయ్యాడు, వచ్చాడు. కోపంతో వచ్చాడు. తెలుగులో చదివినప్పుడు మనకు వెంటనే మన మాతృభాష కాబట్టి అర్థమైపోతుంది. ఇంగ్లీష్ ఏంటంటే దాంట్లో పదాలని మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఇప్పుడు ఈ బుధవారం కాన్సెప్ట్ ఏంటంటే మీకు రాంది నేర్చుకోవడమే. ఏం చెప్తారు కొత్తగా టీచర్స్? మాకు రాని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కానీ మాకు డౌట్ వచ్చినా టీచర్ అడిగితే చెప్తారు. ఇంకా కొత్త వర్డ్స్ అన్నీ చెప్తారు మాకు టీచర్స్. పిల్లలు సాధారణంగా మనకు గవర్నమెంట్ స్కూల్లో కొంత ఇబ్బంది అయితే పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు బేసికల్గా ఇంట్లో పేరెంట్స్
వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, లేకుంటే వాళ్ళు ఎక్కువ తెలుగు నేటివిటీ ఉన్న ప్రాంతంలో పెరిగి ఉంటారు, వాళ్ళు తెలుగులోనే మొత్తం వాళ్ళు ఉండుంటారు. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ కొత్త భాష, ఇది మనకి ఇంగ్లీష్ అనేది వీళ్ళకు మాతృభాష కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి పదాన్ని ప్రతి ప్రొనౌన్సియేషన్ని నేర్చుకుంటే తప్ప రాదు. అట్లాంటి వాటిని పరిష్కరించేందుకు టీచర్ని కూడా అడుగుదాం. ఇప్పుడు పిల్లల్ని మేము కొంతమంది అడిగినప్పుడు కొంత డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నారు మేడం, అట్లాంటి వాటిని సాల్వ్ చేసేందుకు బుధవారం రోజు ఎట్లా ఉపయోగపడుతుంది వాళ్ళకి? మేమేం చేస్తామంటే వి విల్ టెల్ దెమ్ టు రీడ్ అలౌడ్, గట్టిగా చదవమంటాం సార్. గట్టిగా చదివే తర్వాత చదువుతున్న క్రమంలో కొంత అక్కడే ఏమన్నా ప్రొనౌన్సియేషన్లో తప్పుంటే దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వి విల్ కరెక్ట్ ఇట్. అండ్ వి ప్రొవైడ్ ఈవెన్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, మీనింగ్స్, and we encourage them to read, come out and read on the stage. They can express their ideas and they can increase their speaking ability also. పిల్లలు స్వయంగా ఒక ఏదైనా మనం సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళు సొంతంగా రాయమంటే తెలుగులో అయితే రాస్తారు, వాళ్ళ భావాన్ని మనసులో భావాలను రాయగలుగుతారు చాలా ఈజీగా. అది ఇంగ్లీష్లో కూడా వాళ్ళు రాయగలిగేలా ఎట్లాంటి తర్ఫీదు ఇస్తున్నారు? Sir, they have to create images. First they have to think in తెలుగులో ఫస్ట్ అది ఆ ఇమేజ్ని తీసుకున్న తర్వాత దే ట్రై టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్. ఫస్ట్ దే హ్యావ్ టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్ ఇన్ తెలుగులో వాళ్ళు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని దాన్నే నెమ్మదిగా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు సార్. ప్రస్తుతానికి ఇంగ్లీష్ భాషకు అన్వయిస్తూ ప్రతి బుధవారం కొద్ది రోజుల పాటు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. తర్వాత గణితము, తర్వాత మిగతా సబ్జెక్టులలో కూడా ఎక్కడైతే పిల్లలు వీక్ ఉంటారో వాటిని కూడా స్ట్రెంథెన్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని వాడుకోబోతున్నారు. మొత్తంగా బుధవారం బోధన అనే ఒక సరికొత్త కాన్సెప్టు పిల్లలలో సరికొత్త కాన్ఫిడెన్స్ను డెవలప్ చేస్తూ ఉంది. టీచర్లు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, ఎలగందల జిల్లా పరిషత్ పాఠశాల నుంచి.